ఎందుకు మామ నేను ఎన్నో షూటింగ్లోకి వెళ్ళినా కానీ ఏ షూటింగ్లో కూడా ఏ హీరోకి కూడా అంత క్రేజ్ ఉండదు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడనే కాదు, ఇప్పుడంటే రాజకీయాల్లో ఉన్నాడు అది ఇది అనుకుంటారు, కానీ ఇంతకుముందు రాజకీయాల్లో లేకముందు కూడా ఆయన క్రేజ్ ఎట్లా అంటే మీకు నమ్ముతారో నమ్మవు కానీ భీమ్లా నాయక్కి ఆయన రాజకీయాలే తెలియదు, రాజకీయాలు లేక 1% కూడా పోలే. ఆయన కూడా భీమ్లా నాయక్ అప్పుడు సుమారుగా ఇన్ని లక్షల అంటే ఐ థింక్ డాన్సర్సు యాక్టర్సు చాలా వాళ్ళు వచ్చారు. ఒక్కరు కూడా ఒక్క సెల్ఫీ అంటే ఒక సెల్ఫీ కూడా వేయలేము. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ పవన్ కళ్యాణ్ సెల్ఫీ అయినప్పుడు ఎందుకు ఇష్టపడాలరా అని ఒక్కొక్కసారి థాట్ వస్తుంది. ఆయన బి పవన్ కళ్యాణ్ ఫ్యానే, అభిమానినే. కాకపోతే మనం అభిమానిస్తున్నామని చెప్పి మన అభిమానాన్ని కూడా పట్టించుకోలేదు అని అంటే అనిపిస్తుంది కదా, గిల్టీ ఫీలు, బాధ. అరే నేను అంత అభిమానిస్తున్నా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదా, కనీసం ఒక సెల్ఫీ 100 మంది అర్థం చేసుకుంటాం. కానీ డ్యాన్సర్స్ అందరు పెద్ద తోపులు, ఒక్కొక్కరికి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మామూలు చాలామంది ఉంటారు. అయినా వాళ్ళకి బి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఇష్టపడాలి పవన్ కళ్యాణ్ అనే హీరోనని మస్తు బాధేసింది మామ. నువ్వేమని అనుకో, భీమ్లా నాయక్ తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఉండాలా అన్న ఫీల్ వచ్చింది. కానీ సడన్గా ఫ్యాన్ మార్చుకోలేము కదా మామ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎప్పటికీ బి. కానీ ఒక్కొక్కసారి గిల్టీ ఫీల్ మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది మామ. ఇంకో కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సీన్స్ నేను పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టపడుతున్నారా అన్న బాధ కూడా ఇస్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి రివ్యూ ధూమ్ ధామ్ గట్టిగా అరిచి పవన్ అన్న అది ఇది అని మాట్లాడితే ఏదో పవన్ కళ్యాణ్ ఒక సెల్ఫీ కూడా వేయలేమన్నారు. రీసెంట్గా కూడా వస్తుంది భగత్ సింగ్కి షూట్లో ఉన్నా. ఇప్పుడంటే క్రేజీలే వేరు, అది మాత్రం అబ్బా బౌన్సర్లు ఏంది, స్టిల్ ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆయన వస్తేనే ఆయన ఏంటో చుట్టూ తిరిగే గన్మెన్స్ ఏంది, ఇంక ఇప్పుడు క్రేజీ వేర్లే. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గన్మెన్స్, అక్కడ ఉన్నది పవర్ స్టార్ డ్రైవర్స్. అది ఇప్పుడు నేను అడగాలని కూడా అనుకోను, కానీ అప్పుడు కూడా ఇవ్వలేమమ్మ. గిజ్జుడు మామ మనం ఇష్టపడిన హీరోలు అవి ఇట్లుంటాయి. సరే మామ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.